లేదయ్యా, త్వరగా రండి. పడుకోండి. ఈ టైంలో ఎవరొస్తారు చెప్పండి. సరేనమ్మా. మాధవయ్య, ఏ సమస్య అక్కడ? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అమ్మా, ఏమిటి మాధవయ్య అడుగుతుంటే చెప్పవేంటి? ఎవరో లోపల సీతతో మాట్లాడినట్టు మాటలు వినిపించాయి. ఎవరని అడిగితే సీత లోపలెవరూ లేరంటుంది. ఆహాహా, ఎవరూ లేకపోతే మాటలు ఎలా వినపడతాయి? లేదు, లోపల ఎవరూ లేరు. దయచేసి నా మాట నమ్మండి. ఖచ్చితంగా ఎవరూ లేరు. తనెవరూ లేరని చెప్తుంది కదా. రండి వెళ్దాం. సీత రూమ్ లో ఎవరో ఉన్నారని చెప్పి అనవసరంగా మా అందరి నిద్ర చెడగొట్టారు. రండి వెళ్దాం. అల్లుడు, చూసేసాం కదా, ఇంకా ఎందుకు దాక్కుంటావు? బయటికి రా. ఎవరూ లేరన్నారు, కానీ మూర్తి లోపల నుంచి వస్తున్నాడు. ఎవరూ లేరని చెప్పారు, కానీ ఇప్పుడు ఎవరున్నారో అందరూ చూశారు కదా. రే మూర్తి, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అదేంటంటే వాడలా చెప్తాడు. అదే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కదా. ఎన్నాళ్ళగా ఈ బాగోతా సాగుతుందో తెలియడం లేదు. దీని నిజస్వరూపం ఏమిటో ఇప్పుడే బయటపడింది. అయ్యో, నోటికొచ్చినట్టు మాట్లాడక.